హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వెన్న మనమే తయారు చేసుకుందాము. ఇది నేను వారం రోజుల నుంచి మేగడ తీసి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇది వెన్న తయారు చేసుకోవాలనుకున్న ముందు బయటకు తీసి పెట్టుకుంటే ఇలా లూజ్గా అవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ వేసేసుకుందాం. ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. అది వెన్న రెడీ అయిపోయింది. బయట మార్కెట్లో అంతా కల్తీ అయిపోయిందండి. ఏది మంచిదో ఏదో తెలియట్లేదు. కాబట్టి మనది మనమే తయారు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అప్పుడు మిగిలి ఉన్నది కూడా ఆ జార్లో వేసుకుని ఒక్క రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి. చాలా ఈజీ. అసలు బయట కొనద్దు, అసలు మంచిగా లేదు. స్పాంజీలాగా దూదిలాగా ఉంటుంది అసలు వెన్న. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు ఆ వెన్నలో కలిపేసుకుందాము. ఆ వెన్న అంతా పైకి తేలుతూ వస్తుంది. ఇప్పుడు అది మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకుందాము. ఈ పిండి వంటల్లో వాడుకోవచ్చు, నెయ్యిగా వాడుకోవచ్చు, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండి వెన్న. ఈ వెన్నని నేను కాసినప్పుడు 1/2 కేజీ నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి కాయడం నేను వీడియో అయితే తీయలేదు, వెన్న తయారీ వరకే తీసాను. ఈ మజ్జిగని నేను మొక్కలకి ఇచ్చుకుంటాను. మొక్కలకి ఇచ్చినప్పుడు చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఈ వెన్నని ఒక 3 సార్లు మంచి నీళ్ళతో కడుక్కుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకుంది. రెడీ అయిపోయింది వెన్న. థ్యాంక్ యూ అండి.